వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాటు చేస్తుంది. 4000కు పైగా ప్రముఖులను ఆహ్వానిస్తుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులనే కాకుండా దేశ ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానాలు అందజేస్తుంది. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్నదే ప్రణాళికతో రోడ్ మ్యాప్కు రూపొందించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. తెలంగాణ రైజింగ్ 2047 సుదీర్ఘమైన విజన్ డాక్యుమెంట్ పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. రాబోయే 25 సంవత్సరాల్లో దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలన్నదే ఈ కాన్సెప్ట్. మరి తెలంగాణ రైజింగ్ 2047 కాగితాలకే పరిమితం అవుతుందా, లేక ఆచరణాత్మక అడుగులు వేస్తుందా? దీనివల్ల లాభం ఎంత, నష్టం ఎంత? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బండారు రామ్మోహన్ గారు అనలిస్ట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే సార్, తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా కీలక అడుగులు వేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఈ సుదీర్ఘకాలమైన ఈ కాన్సెప్ట్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతవరకు ఆచరణాత్మకంగా తీసుకెళ్ళగలుగుతుందంటారు? అంటే విజయ్ గారు, మీకు స్వతంత్ర ఈ ప్రేక్షకులకు నమస్కారం. కళలు కనడం తప్పులేదు, కళలు సాకారం చేసుకోవడం అవసరం. అలా మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా అదే, కళలు కనండి సాకారం చేసుకోండి. అంటే మన రాష్ట్రం పట్ల కూడా అటు వ్యక్తి ఎట్లా ఉంటుందో రాష్ట్రం కూడా సమాజం కూడా అట్లాగే. మన కళలు కందా దాన్ని సాకారం చేసుకుందాం. కళలు సాకారం కావాలంటే మొట్టమొదటి ఒక ప్రణాళిక ఉండాలి, ఒక విజన్ ఉండాలి. దానికోసమే రైజింగ్, తెలంగాణ రైజింగ్ అని చెప్పి 2 రోజుల సమ్మిట్ జరుగుతుంది హైదరాబాద్లో. అద్భుతమైన ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు వచ్చే 3-4 వేల మంది ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ ఎంత అద్భుతంగా చూపించడం కోసం. కానీ కొన్ని వాస్తవాలు దాయలేం కదా మనం. తెలంగాణ బడ్జెట్ ఎంత, బడ్జెట్ లో ఖర్చు పెడుతుంది ఎంత, దేని మీద ఎంత ఖర్చు పెడుతున్నాం, ఇవన్నీ వాళ్ళు చూస్తారు కదా. అంతకంటే ముఖ్యం ఏంటంటే, అక్కడి నుంచి ఎవరైనా పెట్టుబడిదారులు వస్తే, పెట్టుబడి పెట్టడానికి వస్తే మౌలిక సౌకర్యాల కల్పన రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. అవి మిగతా పర్మిషన్లు ఇవన్నీ కూడా ఎవరికి చెప్పాలంటే, అంతర్జాతీయ కంపెనీలు రావాలంటే దానికి ఒప్పందాలు కేంద్ర ప్రభుత్వం నుంచి మొదలుకొని అన్ని ప్రభుత్వాలు సహకరించాలి. ఈ 2 కావాలి. కనుకనే వాళ్ళ వరంగా చెప్పండి, అంగట్లో మనం తెలంగాణను పెట్టి చూడండి మా అంగడి ఎంత బాగుందో, మీరు రండి అని చెప్పడం కోసం ఇది చేస్తున్నారు. మొన్న విశాఖపట్నంలో కూడా మనకు గ్లోబల్ మన సమ్మిట్ కూడా జరిగింది. పోటీలు పడుతున్నాం. కానీ మనము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న ప్రకారం అయితే మొన్న మేము పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తో, మహారాష్ట్ర, కర్ణాటక కాదు పోటీ పడేది, విదేశాలతో ముఖ్యంగా అభివృద్ధి చెందిన 5 దేశాలతో పోటీ పడుతున్నామని చెప్పి జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, మన అట్లాగే మన వ్యాపార రంగంలో ఉత్తర కొరియా, మన దక్షిణ కొరియా వరకు కూడా పోటీ పడుతున్నాం అని చెప్తున్నారు. ఆ రకంగా చెప్పాలంటే, మరి ఈ పోటీ ప్రపంచంలో మనం ఆకర్షించుకోవడానికి అవసరమైన ఏర్పాటు చేస్తున్నాం. రేపు ఇవి ఏర్పాటు చేస్తాం, మీకు ఇవి ఇస్తాం, ఈ సౌకర్యాలు ఇస్తాం, ఇట్లా చేస్తామని చెప్పి భూమి కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ, ఇతర రవాణా సౌకర్యాలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పడానికి ఏర్పాటు చేశారు. నా ఉద్దేశం ఇప్పటికే కొన్ని సహకారం అవుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ అగ్రిమెంట్ పేపర్స్ తయారవుతున్నాయి అంటున్నారు. ఉదాహరణకు ఒక మంచి ఫిల్మ్ సిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కనుక చూద్దాం ఏం జరుగుతుందో. ఇల్లు అలికారు, పండుగ కావాలంటే ఇల్లు అలుకుతున్నాం. ఇల్లు అలికిన తర్వాత పండుగ ఎప్పుడు అవుతుంది, ఏం సంగతి అనేది ఒక్కరోజు అయితే రావు. పెట్టుబడుల కోసం దావూదికి వెళ్ళినా, ఇతరతర గత 10 ఏళ్ళ నుంచి తెలంగాణ వచ్చినాక గత 12 ఏళ్ళ నుంచి అప్పటి పాత ముఖ్యమంత్రులు, అట్లాగే పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ గారు, గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా 2 ఏళ్ళ నుంచి వెళ్తున్నారు కదా. తీసుకొచ్చినప్పుడు మూటలు మోసుకొని ఏం రాదు, కానీ పరిశ్రమలు పెట్టడానికి అవసరమైన చేయడం మాత్రం జరుగుతుంది. మనకున్న అవకాశాలు కూడా బాగున్నాయి అంటాను. కనుకనే మనం ఒక రకమైన స్వాట్ అనాలిసిస్, అంటే స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్, ఈ 4 చేసుకుంటే హైదరాబాద్ మంచి భవిష్యత్తే ఉంది. దాన్ని మనం చూపించే పద్ధతిని బట్టి, ఆకర్షించిన పద్ధతిని బట్టి, ప్రభుత్వం చేసే ఏర్పాట్లను బట్టి ఉంటుంది నేను అనుకుంటున్నాను. మంచిదే జరగాలి. దీని ద్వారా మంచి వాళ్ళు మనం ఆశించిన ఫలితాలు రావాలని కోరుకుంటాం. రామ్మోహన్ గారు, ప్రధానంగా చూస్తే కనుక 2034కి అయితే $1 ట్రిలియన్, అలాగే 2047కి అయితే $3 ట్రిలియన్ల లక్ష్యంగా అయితే మేము ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుందన్న విషయాలు మనం మాట్లాడదాం. రైట్, మనతో పాటు శివకుమార్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి. శివకుమార్ గారు, రైట్, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, మీ వాయిస్ రావడం లేదు నాకు.
శివకుమార్ గారు రైట్. ఈలోపు రామ్మోహన్ గారు మాట్లాడతారు. రామ్మోహన్ గారు, ముఖ్యంగా 2034కి అయితే $1 ట్రిలియన్ అంటున్నారు. 2047కి అయితే $3 ట్రిలియన్ వరకు కూడా ఎకనమీ అంటున్నారు. అది సాధ్యమంటారా? అందుకనే విజయ్ గారు మొదట చెప్పారు, కలలు కన్నా దాన్ని సాకారం చేసుకున్నాం. ఎందుకంటే $1 ట్రిలియన్ అంటే దాదాపు 90 లక్షల కోట్లు కదా. మరి $3 ట్రిలియన్ అంటే 270 లక్షల కోట్లు. అంటే 90 లక్షల కోట్ల ఆర్థిక స్థితిని జరుపుకోవాలంటే ఇప్పుడు ఉన్నది కూడా మనం ఎక్కడున్నామో తెలుసుకుంటే ఎక్కడికి పోవాలని తెలుస్తుంది అంటున్నాడు. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? మన ఆర్థిక మొత్తం వ్యవస్థ తెలంగాణ 18 లక్షల కోట్ల దగ్గర ఉన్నాం. 18 లక్షల కోట్ల నుంచి ఎక్కడికి పోవాలి అంటే మనకు 2034 అంటే 9 ఏళ్లలో 90 లక్షల కోట్లకు చేరుకోవాలి. కలనే కావచ్చు, కానీ సాకారం అవుతుందా లేదా అని చూడాల్సిన అవసరం ఉంది. అంతేందుకు మన ఆర్థిక పరిస్థితి వాళ్ళ 18 లక్షల కోట్ల అంటే తెలంగాణలో అమ్మితే వచ్చేదాన్ని 18 లక్షల కోట్ల రూపాయలు అనుకుంటే ఈ వ్యాపారంలో మనకు అదే మహారాష్ట్ర 54 లక్షల కోట్ల రూపాయలు ఉన్నది వాళ్ళకి ఇప్పుడున్నది. అంటే దానికి సరిగ్గా 3 ఇంతలు ఉన్నది మనది మహారాష్ట్ర. అట్లా చూసుకుంటే మరి 3 ఇంతల మహారాష్ట్ర ఉన్న అంటే దేశ ఆర్థిక రాజధాని అట్లా ఉంది కదా. కనుక నేనేమంటే మన స్ట్రెంగ్స్ ను ఒకసారి మనం బేరీజ్ చేసుకుని ప్రయత్నం చేద్దాం. నేను చెప్పాను కదా, 18 లక్షల కోట్ల తెలంగాణను 90 లక్షల కోట్లకు 9 ఏళ్ళు తీసుకెళ్ళాలి. మళ్ళీ 2047 కల్లా మనకి $3 బిలియన్ల అంటే ఒక రకంగా చెప్పాలంటే $270 లక్షల కోట్ల. అంటే మొత్తం మన భారతదేశ దానిలో మనకు అప్పటికి అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఎట్లా ఉంటుందని ఆలోచన చేస్తే మనకి ఇప్పుడున్న అవకాశాలు ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మనకున్న స్ట్రెంగ్స్ ఏమిటి? హైదరాబాద్ విశ్వనగరం ఒక రకంగా చెప్పాలంటే అందరూ అంటే ప్రపంచంలోని అన్ని నగరాల వాళ్ళు ఇక్కడ ఉండడానికి అవకాశం ఉన్నది. ఒకటి, భాషా సమస్య లేదు. రెండోది, ప్రాంతం పరంగా చూసుకుంటే కూడా మనకు అంతర్జాతీయంగా అంటే భౌగోళికంగా చూసుకుంటే అక్షాంశాలు రేఖాంశాల మీద చూసుకున్న సమశీతోష్ణ స్థితి ఉంటది. అట్లాగే మిగతా దేశంలో నగరాలకు పోల్చుకుంటే ఢిల్లీ కాలుష్యం కూడా చూస్తున్నాం కదా. ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేము అంటే నిస్సహాయంగా రేపు 2026 ఫిబ్రవరి దాకా ఆగాల్సిందే. మనం ఫిబ్రవరి తర్వాత వాతావరణం మెరుగుపడితేనే ఒక ఆశావాది అంటే కాలం అన్ని సమస్యలకు కాలం పరిష్కరిస్తుందని చెప్తున్నది. అట్లాగే మనకున్న మిగతా నగరాలు చూసుకుంటే ముంబై విస్తరణకు అవకాశం లేదు. ఇప్పటికే బృహత్ ముంబై నుంచి మొదలు పెడితే థానే నుంచి 9 మన దేశీ పూణే దాకా మనం వచ్చేస్తున్నాం. మనకు అక్కడ విస్తరణకు అవకాశం తక్కువ. అటు పక్కన సముద్రం ఉంది, 3 దిక్కుల సముద్రం బాంబే సిటీకి అయితే. అటుపోతే చెన్నై పరిస్థితి ఉక్కపోత, బాంబే కూడా అంతే కదా, ఉక్కపోత. అట్లాగే విస్తరణకు అవకాశాలు ఎప్పుడో ఇవన్నీ ముంబై చూస్తున్నాం. ఇక బెంగళూరు ఆశకరణంగా మిగిలింది. బెంగళూరులో సమస్య పెద్దది ఏంటంటే మనకు ట్రాఫిక్ సమస్య. ఈ కలకత్తా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే కలకత్తా విజయ్ గారు ఒక సామెత ఒకటి ఉన్నది. ఈ మధ్య ప్రభుత్వం కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కమ్యూనిస్టులు హత్య చేసుకోవడం, నక్సల్ బరి ఉద్యమం నుంచి వచ్చింది. అట్లాగే మనం చూసుకుంటే కలకత్తా నగరం ఇవాళ మసకబారి నగరం మిగిలిపోయింది. ఒకనాడు ఈస్ట్ ఇండియా కంపెనీకి అక్కడి నుంచి వచ్చిన నగరం ఇవాళ మసకబారిపోయింది వరకు చెప్పాలంటే. అంటే ఆఖరికి మున్సిపాలిటీ వాళ్ళు ప్రకటన చేసింది ఏంటంటే ఎవరైనా బహిరంగ అంటే మన పెద్ద మెయిన్ రోడ్లకు ఉన్న బిల్డింగ్స్ మీరు కలర్ వేసుకుంటే లోపల ఏమైనా ఉండేది ఊపర్ శర్వాణి అందరి పరేషాని ఊపర్ శర్వాణి వేసుకుంటే మీకు పన్ను రాయితీ ఇస్తాం, మొత్తం అంతా పన్ను తీసేస్తామని కలకత్తా నగర పౌరులను అలర్ట్ చేస్తుంది కలకత్తా ప్రభుత్వం. అంటే నేనేమంటానంటే ఈ మొత్తం నగరాలకు లేని మనకి ఉన్నది ఏంటంటే మనం ఇవాళ మంచి చెడ్డు ఆక్టోపస్ లాగా పెరుగుతున్న నగరం మనకు ఔటర్ రింగ్ రోడ్ ఒక వరం. ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉన్న బాబత్ కూడా మనకు ఎప్పుడైనా చూడండి భాషా సమస్య లేదు. మనకు లింగుడో, నా మిత్రుడు లింగుడో గారు మా గతంలో మనకు ఎలక్షన్ కమిషన్ పనిచేసిన ఆయన, వారి ఇంటికి 2-3 సార్లు వెళ్ళాను నేను. అస్సాంలో పుట్టి పెరిగిండు ఆయన. ఢిల్లీలో ఉండకు తెలంగాణకు ఇక్కడ హైదరాబాద్ కిందకి వచ్చారు ఆయన. మంచి వాతావరణం ఉందన్నాడు. మంచి కొండల్లో ఇల్లు కట్టుకొని కొండలో డ్రాయింగ్ రూమ్ లో కొండ అడ్డం వస్తే దాన్ని అట్లాగే పెద్ద గుడిని అట్లాగే ఉంచుకున్నారు. అంటే అట్లా మనకు హైదరాబాద్ లో భాషా సమస్య, పని మనుషులతో కూడా భాషా సమస్య రాదు మీకు. అది చెన్నైలో, ముంబైలో చూస్తుంటే వాళ్ళకి ప్రాంతీయ తత్వం కూడా బాగా పెరిగిపోతుంది చూస్తున్నాం. తమిళనాడులో అయితే, చెన్నైలో అయితే తమిళ భాష రాకుండా బతకలేని పరిస్థితి. కన్నడిగులు కన్నడ లొల్లి పెడుతున్నారు. బెంగళూరు లాంటి విశ్వనగరంలో కూడా ఇవాళ కన్నడ లొల్లి పెద్ద అవుతుంది. చాలా మంది సీఈఓలు. ఇప్పుడు నాకు అమ్మాయి బెంగళూరులో ఉంటుంది కనుక 4-5 నెలలు ఇక్కడ ఉంటాను నేను. బెంగళూరులో పరిస్థితి చూస్తే మనకు అంత అధ్వానం ఏంటంటే దేశంలోని చాలా మంది కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ సీఈఓలు కానీ వీళ్ళందరూ కానీ తప్పనిసరి కన్నడ నేర్చుకోండి, మీరు మీ హిందీలో మాట్లాడితే మేము పలకమని చెప్పి కన్నడిగులు కూడా పెడుతున్నారు. మహారాష్ట్రలో చూసినాం, శివసేన నుంచి మొదలు పెడితే ఇవాళ మహారాష్ట్రలో మరాఠీ భాష మాట్లాడకపోతే ఉండకండి అంటున్నారు. అంటే మీరు చూడండి ఈ 3 నగరాలు లేని అడ్వాంటేజ్ మనకుంది. మనం ఆ భాషా సమస్య మనకు లేదు. కాకపోతే ఈ మధ్యన కొందరు అటు ఇటు మార్వాడి గోపేక అట్లట్లన్నా కూడా అది చెల్లదు. మన వరకు చెప్పి విశ్వనగరం వర్ధిల్తున్న సందర్భంలో తెలంగాణ ఎప్పుడు రమ్మన్నది కానీ పొమ్మనిలే, హైదరాబాద్ కూడా. అంటే
మనకు మనకు ఆపర్చునిటీస్ అంటే మనకు ఎప్పుడైనా మన స్ట్రెంగ్స్ అంటున్నాను. స్ట్రెంగ్స్ లో భాషా సమస్య, ఒక భాష మంచిది, అట్లాగే దక్షిణ భారతదేశానికి గేట్వే ఆఫ్ సౌత్ ఇండియాగా ఉన్నది, అట్లాగే విమానాశ్రయ లింక్ నుంచి వెళ్తే ప్రతిదీ ఉంది కనుక స్ట్రెంగ్స్ ఉన్నాయి. వీక్నెసెస్ ఒకటే, ఈ బడ్జెట్ వాళ్ళు చెప్పులు ఎత్తుకపోయేటట్టు చూస్తున్నారు అని మన ముఖ్యమంత్రి గారు అనడం, ఇవన్నీ చూస్తే మన ఆర్థిక స్థితి ఎంతవరకు ఉన్నది అంటే వీక్నెస్ చాలా ఉన్నాయి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఏమన్నా మనకు ఎప్పుడైతే స్ట్రెంగ్స్ వీక్నెసెస్ చూసుకుంటే ఆపర్చునిటీ చూసుకుంటే మనకు మంచి అవకాశాలు ఉన్నాయి. అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లున్నట్లు చేయని అన్నట్టు ఆ అంగట్లో అన్ని ఉన్నాయి నిరూపించుకొని ప్రయత్నం చేయాలి. దానికోసం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా థ్రెట్స్ కూడా ఉంటాయి. ఇవాళ ప్రభుత్వం వేరుగా ఉన్నది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వరకు సహకరించుకోవాలి. అందుకనే ఆ థ్రెట్స్ ను అధిగమించడానికి ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు అంటే మన మోడీని ఆహ్వానించారు. ఆహ్వానాన్ని మన్నిస్తారా లేదో తెలియదు, ఇప్పటికైతే ఆలస్యమైంది అంటున్నాను, ఆహ్వానించడం ఆలస్యమైంది అంటున్నాను. ఎందుకంటే ప్రధానమంత్రి స్థాయిలో ఇవాళ రేపు పుతిన్ ఉంటున్నారు, రష్యా అధ్యక్షుడు. మరి ఎన్నో పనులు ఉంటాయి కదా, అంటే రమ్మని పిలవగానే వస్తారా అంటే వస్తే మంచి ఉంటుంది అనుకుంటున్నాను. అయితే మోడీ గారు రావడం వల్ల మొన్న 26 నవంబర్ నాడు కదా పార్లమెంట్ సాక్షిగా ఒక మంచి దృశ్యం ఆవిష్కరితమైంది. విజయ్ గారు ఇది చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఎంత మంచి దృశ్యం అంటే ప్రతిపక్ష నాయకులు అటు మన రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రధానమంత్రి, అంతకంటే ముఖ్యం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఇంతమందితో కలిపి మన 26 నవంబర్ నాడు మన ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా ఒక మంచి అంటే ఒక ఆరోగ్యకరమైన ఫోటో నాకు కనిపించింది. ఇన్ని రోజుల తర్వాత అందరు కలిసి ఒక ఫోటో దిగారు 26 నవంబర్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా. సరిగ్గా అటువంటిది ఫోటో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటది మనకి. ఇక్కడ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వస్తలేదు కానీ రాజకీయ నాయకత్వం కలిస్తే అటు మోడీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అట్లాగే సోనియా గాంధీ వీళ్ళందరూ కలిసి ఒకవేళ నిజంగానే మనకు ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కలిసి ఒక ఫోటో తీసుకొని అందరు రాజకీయ నాయకత్వం కూడా ఇవాళ హైదరాబాద్ వ్యతిరేకం కాదు, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా అక్కడ బీజేపీ ఉన్నా ఒకటే, మనం అంతా ఒకటే అని చెప్పి ఒకవేళ అది సాటిస్తే మాత్రం తప్పక హైదరాబాద్ షాన్ మరింత పెరుగుతుంది. అట్లాగే 465 ఏళ్ల హైదరాబాద్ షాన్ మరింత ఇన్వడిస్తుంది అనుకుంటున్నాను. సక్సెస్ కావాలి, దీని ద్వారా పెట్టుబడులు రావాలి, తెలంగాణ ఆర్థిక స్థితి మరింత పెరగాలి, ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆర్థిక ఆదాయం పెరిగితే మంచిదని నేను అనుకుంటున్నాను. రైట్. శివకుమార్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తున్న పరిస్థితి. తెలంగాణ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతామని చెప్తున్నారు. కానీ $3 ట్రిలియన్ టార్గెట్గా పెట్టుకుంది 2047కి. అది సాధ్యమా అనే ఒక డౌట్ అయితే ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నమాట. ముందుగా స్వతంత్ర టీవీ మీడియా డిబేట్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రజలందరికీ, మన డిబేట్లు ఉన్న అందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే ఈ తెలంగాణ రైజింగ్ ఏదైతే తలపెడుతున్నారో అది మొత్తానికి ఫ్యూచర్ సిటీ కానీ లేకపోతే ఫ్యూచర్లో తెలంగాణ డెవలప్మెంట్ గురించి అనేది ముఖ్యమంత్రి గారు కానీ మిగతా మంత్రివర్గం కానీ లేకపోతే అందరు కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతున్నారు. కాబట్టి దాని సాధ్యాలు అసాధ్యాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మటుకు ఒక కంకణం కట్టుకొని ముందుకు పోవడం జరుగుతుంది. దీనివల్ల రేపు ప్రజలకు కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి కూడా మంచి జరగాలని కోరుకోవడం జరుగుతుంది. వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఢిల్లీ పర్యటన పోయి మొత్తానికి ఆల్మోస్ట్ ఆల్ అందరినీ, ఇటు కాంగ్రెస్ పార్టీ అధినాయకులను కానీ లేదు అనుకుంటే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ ఇంకా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పిలవడం జరుగుతుంది. దీంతో ఒక రకంగా ఇప్పటివరకు నెవర్ బిఫోర్ అనే రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రోగ్రామ్ని చేస్తుంది. ఆరు అయినంత మటుకు ఇది సక్సెస్ కావాలని కూడా మనం అందరం కూడా కోరుకుందాం. నో డౌట్ సాధ్యాలు అసాధ్యాలు ఉంటాయి, నేను కూడా కాదంటలేను. ఇప్పుడు ఇంతకుముందు అనలిస్ట్ గారు రామ్మోహన్ రావు గారు మాట్లాడడం వినడం జరిగింది. అయితే ఆ సాధ్యాలు అసాధ్యాలు ఉండవని కాదు, కానీ ఇక డేరింగ్ స్టెప్ తీసుకోవడం జరిగింది. తెలంగాణ రైజింగ్ అనే ఒక నామకరణం చేసి ముందుకు పోవడం జరుగుతుంది. దీనివల్ల మంచి జరగాలి, లేకపోతే అనుకున్నట్టు చేస్తేనే ముందుకు మనం అనుకునేవి కూడా జరుగుతాయి. 2047 లోపల ఇది కంప్లీట్ అవుతుంది అనుకుంటుంది. కాబట్టి 2047 అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ డిసీజ్ 2025 ఎండింగ్ లో ఉన్నాం మనం. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది.
శివకుమార్ గారు, ముఖ్యంగా 2047 డాక్యుమెంట్ విజన్ సాకారం కావాలంటే పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కానీ పెట్టుబడులు పెట్టాలి అంటే ఇక్కడున్న అవకాశాలు కూడా ఆలోచిస్తారు కదా పెట్టుబడి పెట్టేవాళ్ళు. ముఖ్యంగా ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పినట్టు తెలంగాణ బడ్జెట్ ఎంత, ఇక్కడున్న మౌలిక సదుపాయాలు ఎంత అనేది ఆలోచిస్తారు. కానీ ఆ విధమైన మౌలిక సదుపాయాలు కానీ తెలంగాణ బడ్జెట్ చూసుకున్నప్పటికీ సరైన విధంగా పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా ఉందంటారా? అయితే ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఒక సంకల్పంతో ముందుకు పోవడం జరుగుతుంది. మన మొత్తానికి మన బడ్జెట్ ఆల్రెడీ మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రం చేసిపోయింది అనేది మనకు తెలిసిన విషయమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గతంలో దావూస్ కూడా పోవడం జరిగింది. అక్కడ కూడా పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. దాంతో పాటు అవన్నీ కూడా స్టార్ట్ అయితే మన తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయి, మిగతా అభివృద్ధి జరుగుతుంది అనే రకంగా కూడా ఉంది. దాంతో పాటు ఎవరికైతే ఇక్కడ పెట్టుబడులు పెట్టినరో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఆల్రెడీ MOU చేసుకోవడం జరిగింది. ఆ స్టైల్లోనే ఉన్నది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నో డౌట్ అది ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసేలాగా ప్రయత్నాలు ముందుకు జరుగుతున్నాయి. కాబట్టి ఏది జరిగినా మంచి అని ఆలోచించడం. ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయంతోనే ముందుకు పోతుండు. ఆయన ప్లానింగ్స్ ఉన్నాయి. ఏ రకంగా చేస్తారు అనేది ఇప్పుడు రేపు ఈ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏ రకంగా చేస్తున్నాము, దీనికి ఎట్లా బడ్జెట్ కేటాయింపులు చేస్తాము ఏందనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రెస్ మీట్లో కానీ మంత్రివర్గంలో కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు ఆ దిశగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మటుకు ఏదైతే తెలంగాణ రైజింగ్ అని చెప్పి 2 years కంప్లీట్ చేస్తూ 7th 8th ఏదైతే 8th 9th ఏదైతే ఉందో ఇప్పుడు ఆయన ఆల్రెడీ జిల్లా టూర్లలోనే ఉండడం జరుగుతుంది. 8, 9కి వీళ్ళందరినీ కూడా పిలిచి ప్రముఖులను అందరినీ పిలిచి కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడం దానికి ఆ సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. దానికంతా మంత్రి శ్రీధర్ బాబు గారు మొత్తానికి చూడడం జరుగుతుంది. అవన్నీ కూడా ఒక రకంగా ఇప్పుడు ఈ ఇనాగ్రల్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత దానికి సాధ్యాలు అసాధ్యాలు లేకపోతే బడ్జెట్ ఎక్కడి నుంచి కేటాయింపులు ఏం చేస్తాం అనేది కూడా మనం ఆలోచిద్దాం. శివకుమార్ గారు, ముఖ్యంగా ఢిల్లీ వెళ్తే చెప్పులు ఎత్తుకు వెళ్ళిపోయే వల్ల చూస్తున్నారు అన్న పరిస్థితి ఉంది. మన రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మరి అలాంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు మనం వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? మరి దానికి ఎలా చేయబోతున్నారు ఇది చెప్తారా? ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైతే ఆపోజిషన్ పార్టీ అయినా సరే ప్రోటోకాల్ పాటిస్తున్నాము. దాని తర్వాత ఎక్కడైతే అడగడము మన తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పరంగా కానీ లేకపోతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి కానీ లేకపోతే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ గురించి కానీ ప్రధానమంత్రికి ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి గారు కూడా సపోర్ట్ చేస్తా అనే రకంగా మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత మిగతా ఏదైతే పెట్టుబడుల గురించి కావాలో ఆ మంత్రిత్వ శాఖలను కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడడం జరిగింది. అది ఏం జరుగుతుంది అనేది మనము ఈ కార్యక్రమం అయినాక ఏ రకంగా సాధ్యం చేస్తాడు అనేది ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గంలో కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ ప్రెస్ మీట్ వచ్చిన తర్వాతనే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నేనైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. విజయ్ గారు, శివకుమార్ గారు, ప్రధానంగా చూస్తే కనుక కేంద్రం నుంచి సరైన సహకారం అందడం లేదనేది పదే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా మొన్న ప్రధానమంత్రిని కలిసే ముందు రోజు కూడా హాట్ కామెంట్స్ చేశారు. మాకు కావాల్సినవి చేయకపోతే బీజేపీని రాష్ట్రంలో నిలబెట్టం చేస్తామనే విధంగా నిన్న మాట్లాడడం జరిగింది. మరి ఇలాంటప్పుడు కాంగ్రెస్ ఉంది, అక్కడ బీజేపీ ఉంది. మరి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందుతుందని మీరు భావిస్తున్నారా? మానవ ప్రయత్నం మనం చేస్తున్నాము విజయ్ గారు. ఒకవేళ బీజేపీ ఇయ్యదు అనుకుంటే ఒకవేళ అక్కడి నుంచి కాకుండా మళ్ళీ నిధులు ఎక్కడి నుంచి కేటాయింపులు చేయాలా ఏం చేయాలా అనే రకంగా ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఇప్పుడు ఆయన ఫ్యూచర్ సిటీ చేస్తున్నాము తెలంగాణ రైజింగ్ అనేది ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతుండు ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తుండు అనుకుంటే ఖచ్చితంగా ఆ ఏం అనేది ఆయన దగ్గర ఉంది. ఏ రకంగా చేస్తాడు అనేది కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆయన చెప్తేనే బాగుంటది. ఇప్పుడు మొత్తానికి ఏ రకంగా చేస్తాడు లేకపోతే ప్రధానమంత్రి ఇస్తాడా లేదా అంటే అది మనం వేచి చూడాల్సిన ఇదే కానీ ఖచ్చితంగా ఇస్తాడు అని కానీ ఇయ్యడు అని కానీ రెండు కూడా నేను ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పలేను. ఎందుకంటే మన వంతు ప్రయత్నం బాల్ ఇప్పుడు మన కోట లేదు,
బీజేపీ కోర్టులో ఉంది, ప్రధానమంత్రికి ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్. ఇవ్వకపోతే రేపు ఫ్యూచర్ మళ్ళీ మనం ఏం ఆలోచించాలా, బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది అనేది తెలంగాణ ప్రజలకు చెప్పడము, దాని మీద యాక్షన్ ఏముంటది, ఏం చేద్దాం అనేది తర్వాత ఆలోచిద్దాం. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ 1 day బిఫోర్ చెప్పిండని ఇప్పుడు మీరే చెప్తుండ్రు, ఎట్టి పరిస్థితి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని. యాక్షన్ తీసుకుంటాం అనేది వేరు మాట, యాక్షన్ తీస్తూ కూడా మళ్ళీ మనకు కావాల్సిన రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, నిధులు కావాలని అడగడం అయితే మర్యాదపూర్వకంగా అయితే అడగడం జరుగుతుంది. ముఖ్యంగా ఫ్యూచర్ రెడీ చేస్తాము, లేకపోతే $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ తీసుకెళ్తాము 2047 అని చెప్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా తాగునీరు కానీ, లేకపోతే రోడ్లు, డ్రైనేజీలు కానీ, సాధారణమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలోనే ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇలాంటి క్రమంలో భారీ టార్గెట్ సాధ్యమా అనే ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండి, గతంలో కూడా ఆయన కూడా ఇదే అన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇన్ని సంవత్సరాలు ఉండి ఏం చేయలేకపోయింది, చిన్నపాటి వర్షం వస్తే బోట్లు వేసుకొని తిరుగుతున్నాం, నేను వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు చేసేస్తా, మొత్తం అన్ని రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ అంతా తెలంగాణనే మొత్తం రూపురేఖలు మార్చేస్తా, బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ వేసిన గొంగడు అక్కడలాగానే ఉంది. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తరం మటుకు మరమ్మతులు చేయడం కానీ, లేకపోతే ఈ డ్రైనేజ్ సిస్టమ్ వ్యవస్థని కొంచెం ఇచ్చేయడము, ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ని మొత్తానికి రంగంలో దించడం, ఇమీడియట్ గా కొద్దిపాటి వర్షం వచ్చినా అక్కడ ప్రజలను మళ్లిస్తూ మొత్తానికి ఆ క్లీన్ చేయడం కానీ, లేకపోతే ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం కానీ కాంగ్రెస్ పార్టీ ఈ 2 years లో అయితే మొత్తానికి చేయడం జరుగుతుంది. అది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు $3 ట్రిలియన్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది ఇంకా ముఖ్యమంత్రి గారి నిర్ణయం కాబట్టి ముఖ్యమంత్రి గారే దాన్ని ఏ రకంగా చేస్తాడనేదే ఆయననే వెల్లడించాలా తప్ప, నేను పర్టికులర్ గా దీని విషయంలోనే ఇది చేస్తాడు అనేది అయితే, ఎందుకంటే ఫ్యూచర్ ఆలోచించే మీరు చెప్పినట్టు 2014 నుంచి చూసుకుంటే కనుక 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ సరిగా ఏం చేయలేదని చెప్తున్నారు. 2014కు ముందు కూడా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏం చేయలేదని చెప్పింది. అంటే ఇలా ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటారు, కానీ సాధారణ ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్నాయి ఈ ప్రభుత్వాలు. అలాంటప్పుడు పెట్టుబడులు తీసుకురావడం ఎంతవరకు సాధ్యమవుతుంది? పెట్టుబడులు రావడానికి ఎంతవరకు సుముఖత వ్యక్తం చేస్తారు? గతంలో ఏదైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే బీజేపీతోని సఖ్యతగా ఫస్ట్ 5 years ఉండింది, తర్వాత గల్లీలో తిట్టడం, ఢిల్లీలో పోయి మాట్లాడడం, కేసీఆర్ నరేంద్ర మోదీ మాట్లాడడం, ఇటు కేటీఆర్ అమిత్ షా మాట్లాడడం, ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ప్రెసెంట్ గా కాంగ్రెస్ పార్టీ మటుకు అట్లా లేదు. ఏదైతే ప్రోటోకాల్ పాటించేది ప్రోటోకాల్ పాటిస్తూ ఉంది, ప్రోటోకాల్ పాటిస్తూనే మొత్తానికి ఇటు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఏమైతే రావాలనో అవి ఖచ్చితంగా అడగడం జరుగుతుంది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఆ నిధుల గురించి కూడా ఖచ్చితంగా ఒత్తిడి కూడా చేయడం జరుగుతుంది. ఈ రకంగానే ముందుకు పోతున్నాం. కానీ ఇప్పుడు ఈ 2 years లో మట్టుకు గత ప్రభుత్వం లాగా నెగ్లెక్ట్ అయితే ఏం చేయలేదు. ఈరోజు హైడ్రా తీసుకొచ్చి కూడా ఈరోజు బతుకమ్మ గుంట కానీ, లేకపోతే నల్ల చెరువు కానీ ఇవన్నీ కూడా రికవరీ చేసి మొత్తానికి అక్కడ ప్రజలు స్టార్టింగ్ లో హైడ్రా గురించి తిట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు మెచ్చుకొని మాకు చాలా సంవత్సరాల తర్వాత ఇదంతా చాలా బాగా చేసిందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. రైట్. రామ్మోహన్ గారు, మీరేమంటారు? ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలి, పెట్టుబడుల తర్వాత ఉద్యోగ అవకాశాలు రావాలి, అలాగే పెట్టుబడులు రావాలంటే మౌలిక సదుపాయాలు బాగుండాలి. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏంటి? పర్టికులర్గా హైదరాబాద్లో మౌలిక సదుపాయాలు కరెక్ట్గా ఉన్నాయంటారా? ముఖ్యంగా రోడ్డు మీదకి వెళ్తే రోడ్లు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుస్తుంది, డ్రైనేజీ వ్యవస్థ ఒక చిన్న వర్షం పడితే ఎలా ఉందో తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఆ స్థాయిలో 2047 $3 ట్రిలియన్ తీసుకువెళ్ళేంత గొప్పగా అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తుందా? ఫ్యూచర్ కనిపిస్తుందా? ఇప్పుడు ఇంతకుముందు దాకా నేను పాజిటివ్ గా చెప్పాను, శివకుమార్ గారు రాకముందు చెప్పాను. కానీ మన హైదరాబాద్ కున్న స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, మన ప్రభుత్వానికి ఉంది. ఇంకా ఈ ప్రభుత్వం 2 ఏళ్ల తర్వాత కూడా గత 10 ఏళ్ల పరిపాలన మీద పెట్టడం అంటే సరైనది కాదు. మొదట్లో తెలంగాణ వచ్చిన కొత్తలో కూడా 2-3 ఏళ్ళు కేసీఆర్ గారు మాట్లాడి చెల్లింది, కానీ ఇంకా సమైక్య పాలన గురించి మాట్లాడితే ఎవరు వీళ్ళేది. వీళ్ళది కూడా అంతే. 2 ఏళ్ళు అయిపోయింది, రేపు 7th వస్తే 2 ఏళ్ళు, 3 రోజులు మాత్రమే ఉంది. ఇంకా జగన్నామ స్మరణ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా జగన్నామ స్మరణ మన చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టే ఇక్కడ కూడా మళ్ళీ కేసీఆర్ నామస్మరణ తప్ప కూడా కనపడలేదు. ఒకసారి మనం వాస్తవాలు లెక్క ఇంతకుముందు చెప్పాను, ఎందుకంటే నేను ఎకనామిక్ స్టూడెంట్ గా నేను 2 విషయాలు చెప్పాను. ఇవాళ 18 లక్షల కోట్లు తెలంగాణ ఆర్థిక జీడీపీ 18 లక్షల కోట్ల రూపాయలు, అది 54 లక్షల కోట్లకు పెరగాలి అని అనుకుంటున్నాం. అంటే 90 లక్షల కోట్లకు పెరగాలి అంటున్నాం. 2034 వరకల్లా 94 లక్షల కోట్లు, 90 కోట్ల లక్షల అంటే 3 ట్రిలియన్లకు పెరగాలంటే
మొట్టమొదటి 1 ట్రిలియన్ అంటే 90 లక్షల కోట్ల ఉంటుంది. ఈ 9 ఏళ్లలో 90 లక్షల కోట్లు పెరుగుతుందా? 18 నుంచి 90 పెరుగుతుందా? ఇంత పెద్ద ఆర్థిక రాజధాని 54 లక్షల కోట్లు ఇవాళ ఉన్న పొజిషన్ చెప్తున్నా ఉంటే మరి 90 లక్షల కోట్లు మనం పెరుగుతామా అనేది ఒకటి. కావచ్చు, సాధ్యం కావచ్చు, నష్టమేం లేదు. ఎందుకంటే చెప్పాను కదా, ఏ నగరం ఎట్లా ఉన్నది అన్ని నగరాల్లో మనకు అడ్వాంటేజ్ కూడా చెప్పాను నేను. రెండోది ఏంటంటే అది ఆకాశాన్ని నిచ్చెన వేస్తున్నాం. ఆ నిచ్చెన ఎంత దూరం పోతే చూద్దాం, ఎంతవరకు ఎక్కుతామో చూద్దాం. భారత సినిమాలు కదా ఆకాశాన్ని నిచ్చెన వేస్తుంటారు కదా, అట్లనే ఇక్కడ మనం కూడా వేస్తున్నాం. కనుక నేను రెండు చెప్తున్నాను. ఒకటేమో ఇంకా మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే లెక్కలు చూసుకుంటే మనకు చాలా వరకు మనకు విభజన హామీలే ఇంకా అమలు కావడం లేదు. చాలా అట్లాగే అరకొరకు ఉన్నాయి. అంతేందుకు మన బడ్జెట్ చూస్తుంటే విజయ్ గారు 18,000 కోట్ల రూపాయలు ప్రతి నెలకు వసూళ్లు ఉన్నాయి. 24,000 కోట్ల రూపాయలు ఖర్చు ఉన్నది. నేను చెప్పిన లెక్క బట్టి విక్రమార్క గారు చెప్పారు, అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా అన్నారు. ఇంకా 6,000 కోట్ల లోటు ప్రతి నెలకు, అంటే 12,72 అంటే 72,000 కోట్ల రూపాయలు మనకి వాళ్ళ లోటు బడ్జెట్ కనపడుతుంది. గత ప్రభుత్వం తెచ్చుకుంటే కూర్చుంటే లాభం లేదు. 2 ఏళ్లలో మనం పెంచుకున్నామా లేదా అంటే ఆర్థిక స్థితి ఎక్కడ ఉంది అక్కడ అయిపోయింది. ఇదే 10,000 కోట్ల రూపాయలు 2 ఏళ్ల క్రితం అంతే అవసరమైంది, ఇవాళ కూడా అంతే అవసరమవుతుంది. అలవి కానీ హామీలు ఇచ్చి ఆ పప్పు పుట్నాలకు మంచి పెట్టి చేసుకుంటూ పోతే రేపు ఆర్థిక స్థితి ఇంకా కునారెళ్ళిపోతుంది. బయట దేశాలు రావాలంటే హైదరాబాద్ కున్న అవకాశం మెండు అంటున్నారు. అవకాశాలు అన్ని నగరాల కంటే మనం బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఇంట్లో ఈగల మూత బయట పల్లకి మూత అంటే లాభం లేదు కదా. ఇంట్లో ఈగల మూత మనం దించాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే అడగంది అమ్మాయిన పెట్టదని ఇవాళ ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో ఒక 3 విషయాలు ప్రస్తావించారు. ఒక మంచి విషయం కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. అయ్యా, మీరు మన్మోహన్ సింగ్ గారు సహకరించడం వల్లనే గుజరాత్ లో అభివృద్ధి సాధించారు. మీరు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మిమ్మల్ని మీకు ఎట్లా ప్రోత్సాహం ఇచ్చిండ్రు, మీరు మాకు ప్రోత్సాహం ఇచ్చండి, ఇవ్వండి. నేను ఒక జోక్ పేల్చాను. అయ్యా, మరి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సహకారం అందజేస్తే ఆయన తర్వాత మరి ఆయన ఓడించి అంటే ఆ పార్టీని ఓడించి మరి మీరు ప్రధానమంత్రికి వచ్చారు కనుక నన్ను మీకు కనుక తెలంగాణకు అందిస్తే, మోడీ చాలా హుషారు, తెలంగాణకి సహకారం అందిస్తే నన్ను మించిపోయి మళ్ళీ మీరు అక్కడికి వస్తారేమో అని భయపడతాడేమో అని ఓ మాట అన్నాను. ఆ సమస్య లేదు, ఆ పోలికే లేదు, కానీ చెప్తున్నాను. ఇక్కడ జరిగేది ఏంటంటే ఏదైతే సమ్మిట్ జరుగుతుందో ఈ సమ్మిట్ లో మనకున్న అవకాశాలు చెప్పిన స్ట్రెంగ్స్ మనం బాగా ఫోకస్ చేస్తాం, అట్లాగే ఆపర్చునిటీస్ కూడా ఫోకస్ చేస్తాం. ఈ 2 వీక్నెస్ చెప్పుకోం మనం ఎప్పుడు కూడా, అట్లానే థ్రెడ్స్ కూడా చెప్పుకోం మనం. కానీ మనసులో ఉండాలంటున్నాను నేను. థాట్ అనాలిసిస్ అనేది మనిషి చేసుకోవాలి, వ్యవస్థ చేసుకోవాలి, రాజ్యం చేసుకోవాలి, ప్రభుత్వాలు చేసుకోవాలంటున్నాను. ఇవాళ మనం అడిగిన ఏంది, మెట్రో రైలు విస్తరణ గురించి అడిగినాం. ఎప్పటి నుంచి అంటున్నారు? పాత 72 కిలోమీటర్లనే ఇంకా మన ఇమ్లీబన్ బస్ స్టేషన్ నుంచి అంటే గౌలిగూడ ఇమ్లీబన్ బస్ స్టేషన్ నుంచి 6 కిలోమీటర్లు ఇంకా సాకారం కాలే. మొదటిదే మనతో మొదలుపెట్టిన చాలా మెట్రోలు ఎంత మొదలు చూసినాం కదా. మనము దేశంలో 2వ మెట్రోగా ఉన్నాం. 72 కిలోమీటర్లు ఆలోచన చేసినప్పుడు ఢిల్లీ తర్వాత మనమే అన్నాం. మళ్ళీ బెంగళూరు మనకన్నా ముందుకెళ్ళిపోయింది, చెన్నై మనకన్నా ముందుకెళ్ళిపోయింది. మరి మనం ఎక్కడ ఆగినాం? నేను గత ప్రభుత్వం మీద లాభం లేదు. ఇప్పుడు ఎన్ని శాపనార్థాలు పెట్టినా వెనక్కి తీసుకురాలేం కదా. గత ప్రభుత్వం మీద ఆడుచుకుంటూ వీళ్ళ ప్రభుత్వం నడుచుకుంటూ వాళ్ళు ఉంటే లాభం లేదు. పాలసీస్ నిర్ణయంలో కూడా సరైన విధంగా నిర్ణయం చేసుకోకపోతే జరుగుతుంటున్నాడు. ఇప్పుడు హిల్టీ పాలసీ తప్పు అంటున్నాడు. హిల్టీ పాలసీ ఏంటిది? ఎంత తప్పు అంటే హిల్టీ పాలసీ భూములు అమ్ముకొని మనం ఏం చేస్తున్నాం, అప్పు పుట్టినాలకు 5,000 కోట్లు పంచిపెడదాం అనుకుంటున్నాం. గతంలో కేసీఆర్ గారు చేసినప్పుడు కూడా అదే అన్నా నేను. కేసీఆర్ గారు కూడా 7,500 కోట్ల రూపాయలకు 30 ఏళ్లకు లీజుకు నాశనం చేసిండే ఇది మన ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టును. ఇవాళ ఏమైంది? ఆ 7,500 కోట్లు ఒక్క విడత, సగం విడత, ఒక విడత కూడా ఒక ఎకరానికి 5,000 ఇచ్చే విడత అయిపోయినాయి, డబ్బులు అయిపోయినాయి. అది కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన డబ్బులు పంచారు. అంటే ఏమైతుంది? ఒక దాదాపు 5 లక్షల కోట్లు కరెక్ట్ కాదు, 5,000 కోట్లు కరెక్ట్ కాదు. భూములన్నీ ఏం చేద్దాం అనుకుంటున్న విజన్ ఉండాలి. ఔటర్ రింగ్ రోడ్ తర్వాత మనకు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ 8 ఏళ్ళు అయిందండి మంజూరై. వాటికి సరిగ్గా 8 నుంచి 9 ఏళ్ళు అవుతుంది మంజూరై. ఒక్క అడుగు కూడా ముందరకు పడలేదు. కేవలం భూసేకరణ దగ్గర ఆగిపోయింది. ఉత్తర తిరుమల భూసేకరణ వరకు ఆగిపోయింది, మొదలుగానే. ఈ దక్షిణ భాగం గురించి రేవంత్ రెడ్డి గారు 3 సార్లు మాట మార్చారు. ఏమని? మొదలు మేమే చేస్తామన్నాడు. మొదలేమో కేంద్ర ప్రభుత్వం చేయాలన్నాడు, తర్వాత మేమే చేసుకుంటామన్నాడు. మేమే చేసుకుంటే కానించి మళ్ళీ పిలుస్తున్నాడు, మళ్ళీ మీరే చేయండి అంటున్నాడు. ఇన్ని పిల్లు మొక్కలు వేస్తే ఎట్లా చేస్తారు? ట్రిబులార్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొని చేస్తానన్న దాన్ని విడిచిపెట్టి మేము చేస్తామని మధ్యాహ్నం పిల్లి మొగ్గ వేసి మళ్ళీ మొదటికి వచ్చారు. దాని కారణం ఏంటంటే అలైన్మెంట్ మారుద్దాం అనుకోని, అంటే ఆయన భూములు పోవద్దు, వేరే వాళ్ళ భూములు పోవాలి, చాలా గందరగోళం జరిగింది. ఇప్పటికైనా సరే ట్రిబులార్ కలగా మిగిలిపోతుంది. ఒకవేళ నిజంగానే ఇప్పుడు 3 నగరాన్ని మొత్తం అంతా ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న నగరాన్ని ఒకటి చేయడం, అట్లాగే 3 విభాగాలుగా మొత్తం తెలంగాణ భావించడం నేను చాలా ఆహ్వానించిన. ఎందుకంటే మీరు ప్యూరు రేర్ అంటారు కదా, మన కోర్ అర్బన్ దాని సిటీని ఒకటి చేయడం ఇవాళ నిర్ణయించారు. 2 డిసెంబర్ నుంచే ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీస్
20 మున్సిపాలిటీస్ 7 కార్పొరేషన్లు కూడా కలిసినాయి. దీంతో ఒక మెగా నగరంగా, ఒక బృహత్ నగరంగా ఇవాళ మెట్రోపాలిటన్ సిటీగా ఆవిర్భవించింది. దాని తర్వాత రెండో భాగంలో మనకు పరిశ్రమలు తరలించడానికి, లేకపోతే కాలుష్యకారక పరిశ్రమలు కూడా అక్కడ మంచి మంచి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి చేయడానికి వీలుగా ఔటర్ రింగ్ రోడ్ కు రీజనల్ రింగ్ రోడ్ మధ్యన మన క్యూర్ అంటే మనకు ఇది క్యూర్ అది ప్యూర్ అంటే పెరిఫెరలీ ఎకనామిక్ జోన్ పెట్టుకోవడం, తర్వాత రేర్ అని అంటే రూరల్ అగ్రికల్చర్ బేస్ గా ఇంకో జోన్ పెట్టుకోవడం చాలా ఆహ్వానిస్తున్నారు. అంటే ఇటువంటి ఆచరణ సాధ్యం అవుతున్నాయి వెంటనే. కానీ దీన్ని చూపించుకొని మనం ఏం చేయాలంటే అభివృద్ధి కేంద్రీకరణ కూడా ఒక దగ్గర జరగవద్దు అంటున్నాడు. గతంలో జరిగింది ఇదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కేంద్రీకరణ జరగడం వల్లే మనకు విభజన ఉద్యమాలు వచ్చినాయి. లేకుంటే విభజన ఉద్యమాలు చేయాల్సిన వెనకబడ్డ వాళ్ళు చేయలేదు. విభజన ఉద్యమం మన ఒక రకంగా హైదరాబాద్ బాగున్న ప్రజల నుంచే వచ్చింది కాదంటలేదు. కానీ గతంలో హైదరాబాద్ కానీ కేంద్రీకృతం ఎట్లా చేసినామో ఇప్పుడు అదే చేసినాం అనుకోండి, ఇప్పుడు కొత్త పాలసీలో అది నష్టం అవుతుంది. మనకు ఫ్యూచర్ సిటీ కట్టుకుంటున్నాం కానీ ఎన్నడో నిజాం కాలంలో ఆజందాహి మిల్లు మూతపడి ఉన్నది వరంగల్ విమానాశ్రయం. దాన్ని కూడా ప్రస్తావించారు రేవంత్ రెడ్డి గారు. వరంగల్ కానీ మన ఖమ్మం కానీ మన కొత్తగూడెం విమానాశ్రయం కానీ వరంగల్ అతి త్వరలో సాకారం అయితే వద్దన్న అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ భూమి సేకరణ ఎప్పటి నుంచి జరుగుతుంది, అది అవుతుంది. కానీ కొత్తగూడెం కానీ ఆదిలాబాద్ కానీ మనకు అట్లాగే రామగుండం కానీ ఈ విమానాశ్రయం రావాల్సి ఉన్నది. అయితే దక్షిణ తెలంగాణకు శంషాబాద్ సమస్య లేదు. ఇంకొక విమానాశ్రయం కూడా ఉత్తర తెలంగాణ రావాలని అనే పరిస్థితి ఉన్నది. ఇవన్నీ చూస్తే ఇవాళ మోడీ గారికి 3 విజ్ఞప్తులు చేశారు. దాన్ని ప్రస్తావించి ఊరుకుంటాను. ఒక విజ్ఞప్తి ఏంటంటే అయ్యా మెట్రో విస్తరణ చేయమన్నాం. మెట్రో ఒక్క అడుగు కూడా ముందు లేదు. మెట్రో విస్తరణ కావాల్సింది నెంబర్ 1. రెండోది ఏంటంటే మనకు ఒక ప్రాజెక్ట్ కన్నా మన జాతీయ హోదా ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం. ఇంతవరకు 12 ఏళ్ళైనా జాతీయ హోదా అవుతలేదు. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మేల్కొన్నారు. గతంలో ఇంతకుముందు మన శివకుమార్ గారు చెప్పారు కదా, డాక్టర్ గారు చెప్పారు కదా, 10 ఏళ్లలో 7 ఏళ్ళు మోడీ వెంబడి తిరిగారు. మీ కరుణా కటాక్షాలు చాలు మహానుభావ అని చెప్పి చాలా సార్లు కేసీఆర్ గారు మోడీ గారిని సమర్థించారు. ప్రతి బిల్లుకు సమర్థన చేశారు. కాంగ్రెస్ వ్యతిరేకించిన బిల్లులన్నీ కూడా ఒకవేళ చెప్పాలంటే మన కేసీఆర్ గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ఇద్దరి వల్లనే అక్కడ సాకారమైంది. ఒక రకంగా చెప్పాలంటే అన్ని బిల్లులు పాస్ అయిపోయినాయి. కానీ 7 ఏళ్ల తర్వాత ఎందుకు విసుగొచ్చి కేంద్ర ప్రభుత్వంతో పోటాడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎంత చేసినా ఇస్తలేరు. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేదాకా వాళ్ళు తెలంగాణకి ఏం చేయరు. కాకపోతే దానివల్ల ఏమైతుంది, మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో డిపాజిట్ రామ్మోహన్ గారు మరి ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి సవతి తల్లి ప్రేమ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి చెప్పినట్టు గుజరాత్కి మాత్రమే సీఎంగా వ్యవహరించకూడదు, దేశానికి మొత్తం ప్రధానమంత్రి అయినా అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాలని చెప్తున్నారు. కానీ గుజరాత్కి ఇచ్చిన ప్రయారిటీ మిగతా రాష్ట్రాలకి ఇవ్వట్లేదు అనేది ఒకటైతే, 2 మిత్రపక్షాలకి ఇచ్చిన ప్రయారిటీ కూడా తెలంగాణకి ఇవ్వట్లేదు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించేటప్పుడు అక్కడ గెలుపు కోసము, రాజకీయ ప్రయోజనాల కోసము అక్కడ కొన్ని వరాలు కురిపించడం, ఇలాంటి వాటితో దేశం మొత్తం కూడా అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. కానీ ఏ ఒక్క రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి మిగతా రాష్ట్రాలని తొక్కేస్తుంది కేంద్ర ప్రభుత్వం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందనే విమర్శలు కూడా ఉన్నాయి. అవసరార్థం మాత్రమే బీజేపీ స్పందిస్తుంది. చూశారు కదా, ఇప్పుడు ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వచ్చింది కదా. పోలవరం పూర్తి చేయడానికి ఎందుకు పూర్తి నిధులు ఇవ్వలేదు? అప్పుడే రాజధాని పూర్తి చేయడానికి అప్పుడే ఎందుకు నిధులు ఇవ్వలేదు? చంద్రబాబు నాయుడు గారు 3.5 ఏళ్ల తర్వాత కదా పోట్లాడి విడిపోయింది వాళ్ళు. అందుకనే అవకాశవాద రాజకీయాలు. నేను కూడా అదే అడిగా నిన్న బీజేపీ ప్రతినిధి వచ్చినప్పుడు అదే అడిగా. మీరు అమరావతి గురించి మాట్లాడితే అమరావతి గత 11 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉంది. గతంలో చంద్రబాబు నాయుడుతో విభేదించారు, అంతకుముందు ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశారు, ఇన్ని చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి సఖ్యతగా ఉన్నాడు కదా, ఆ టైంలో ఏమైంది? ఆయన 3 రాజధానులు అన్నాడు, అమరావతి కూడా ఒక రాజధాని అన్నాడు. అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? ప్రసక్తి వస్తుంది చెప్తున్నాను. మీరు చూడండి, నేను చాలా సార్లు అనేది విమర్శించాను. ఇప్పుడు వాళ్ళు 3 రాజధానులు అంటే వీళ్ళు అఫిడవిట్ ఏమేసారు? బీజేపీ కేంద్ర ప్రభుత్వం వేసింది, రాష్ట్ర ప్రభుత్వం వేసింది, మాకు సంబంధం లేదన్నది. మళ్ళీ ఇప్పుడు ఈ పాట పాడుతున్నారు. ఈ పాట పాడే ముందు కూడా వీళ్ళు ఏమన్నారు? వాళ్ళు 3 రాజధానులు అనేది ఆయన అంటే ఒకే రాజధాని చంద్రబాబు నాయుడు అంటే వీళ్ళు 2 రాజధానుల పాట పాడింది. కర్నూలు హైకోర్టు అన్నారు కదా, రెచ్చగొట్టింది కదా. కర్నూలులో హైకోర్టు, ఇక్కడ మాత్రం 2 ఉండాలన్నారు కదా. నేను ఏమంటాను, బీజేపీ రాజకీయం కూడా సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చిన సమస్య అంటున్నాను. వాళ్ళు తప్పనిసరి అవసరమై ఇస్తున్నారు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఈ మాత్రం మేలు జరగకపోయేది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇద్దరు ఒక మాట అనేవాళ్ళు, లాంటి సాధనార్థం లాంటిది. ఏమన్నా అంటే కేంద్రంలో పూర్తి మెజార్టీ రాని ప్రభుత్వం వస్తేనే మనకు మేలు జరుగుతుందని ఎన్నోసార్లు కేసీఆర్ అన్నాడు ఇక్కడ, అక్కడ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఏమని? కేంద్రంలో ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నది. 2014లో 293 సీట్లు మన అంటే మొత్తం కూటమికి 300 సీట్లు ఉంటే 2019కి వచ్చిన 353 సీట్లు కూటమి ప్రభుత్వంతో మొత్తం కలుపుకుంటే అక్కడ. కనుక అప్పుడు ఏమైంది? వాళ్ళ ఇష్టారాజ్యం భరతుని పట్టమైంది.
వాళ్ళు మెజారిటీ తక్కువ వచ్చినప్పుడు మాత్రం మనం చెప్తే వింటారని కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అనేవాడు. ఇప్పుడు ఈసారి అదే జరిగింది. 240 సీట్లు అంటే వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి భాగం ఏంటంటే అక్కడ వాళ్ళకి మెజారిటీ పడిపోవడం తక్కువ అవడం, కేవలం బీహారు మనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎంపీల మీద ఆధారపడడం జరిగింది. ఇక్కడికి వస్తే 20 మంది ఎంపీలు ఉన్నారు కదా. నిజంగా 240 మంది ఎంపీలలో గతంలో 303 మంది ఎంపీలు ఉన్నప్పుడు మన దగ్గర నుంచి ప్రాతినిధ్యం 4 మాత్రమే బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి. అటువంటిది ఇవాళ 240 మంది ఎంత మీకు మద్దతు ఇస్తున్నది మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు. దాన్ని అర్థం చేసుకోకపోతే మళ్ళీ ఒకసారి కష్టం వద్దు అంటున్నారు. అందుకనే ఇవాళ మేము వచ్చేదాకా డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేదాకా తెలంగాణకి ఏమి చేయము, లేకుండా ఆంధ్రప్రదేశ్కి ఏమి చేయమంటే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి అర్థమైంది డబుల్ ఇంజన్ సర్కార్ రాదు, బీజేపీ అధికారంలోకి రాదు, తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అప్పుడున్న తెలుగుదేశం పార్టీని పట్టుకుంటేనే సాధ్యమవుతున్నారు. 100% సైక్రేట్ తోని మన జనసేన వచ్చింది, అక్కడ సాకారమైంది. ఇప్పుడు అక్కడ వాళ్ళకి తెలుసు మేము ఇప్పుడంతలో అధికారం రాము కనుక వీళ్ళని పట్టుకొని ఇవ్వాల్సిందే. ఇక్కడ వాళ్ళు ఆశపడుతున్నారు. ఆశపడి ఇప్పుడు ఏం చేయాలి, కొన్ని పనులు చేసి చూపించాలి. విజయ్ ఏమంటే పనులు చేయకుండా మా ఇష్టం మేము వచ్చేదాకా ఏం చేయమంటే ఇట్లాంటి ఫలితాలు వస్తాయి. రేపు ఖచ్చితంగా పంచాయతీల ఎన్నికల్లో కునాలు వెళ్ళిపోతారు, రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో అవుతుంది, రేపు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేకల్లా ఇంకా అధ్వానంగా తయారవుతారు అంటున్నాడు. అందుకని ఏమంటున్నా అంటే అయ్యగారు వచ్చేదాకా అమావాస్య ఆగాలి కనుక మీరు చేయాల్సిన పని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు కొన్ని చిన్న కోరికలు కోరుతున్నాం. మనం ఏం కోరుతున్నాము, అయ్యే మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వండి, ట్రిబ్యునల్ పూర్తిగా మీరే పూర్తి చేయండి, ఇట్లా కొన్ని కోరికలు కోరుతున్నాం. ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రాంతంలో ఇవన్నీ ఇప్పుడు మనకున్న రోడ్డు విస్తరణకు చేయమంటున్నాం. కొంతవరకు సహకారం చేశారు. ప్యారడైజ్ నుంచి మన షామీర్పేట అటాని ప్యారడైజ్ నుంచి మేడ్చల్ దాకా దానిలో ఇప్పుడు ఇవాళ భూములు అప్పగిస్తామని ఒప్పందం కుదిరింది అంటున్నారు. మంచిదే కాదంటే, కానీ ఇప్పటికి కూడా ఇంకా తెలంగాణ పట్ల సమర్థతలు మాత్రమే వహిస్తున్నది. దీన్ని 2 సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాను కాదు. బడేబాయి చోటేబాయి అంటే సమర్థించలేదు. ఆనాడు కేసీఆర్ మోడీకి దాన్ని సమర్థించిన ఇవాళ మన ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పార్టీలు వేరు కావచ్చు, కలిసి పనిచేయాలంటున్నాడు. అదే రకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సహకారం ఎంత తెలవాలి. ఒకవేళ అందకపోతే మన సంగతి ఏంది అని నేను అడుగుతున్నా. అదే అందకపోతే 18,000 కోట్ల రూపాయలు ప్రతి నెలకు వసూలే బడ్జెట్ 24,000 కోట్లకు అందుకోలేకపోతున్నామే. ఒకవేళ జిఎస్టీ వసూళ్లు కూడా చాలా తక్కువైనాయి చూస్తున్నాం మనం. కానీ మనకు అడ్వాంటేజ్ అంటున్నాను. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో చెప్పుకుంటే ఏమన్నాడంటే 100 రూపాయలు కనుక ప్రభుత్వానికి మన ప్రజలకు జీడిపి పెరిగితే అందులో తెలంగాణ గవర్నమెంట్ కు 9.5 రూపాయలు అంటే సుమారు 10 రూపాయలు వస్తున్నాయి అన్నాడు. 9.7% వస్తుంది అన్నాడు. అంటే 100 ఆదాయం ప్రజలకు పెరిగితే సుమారు 10 రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి వస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో అదే 100 రూపాయల ఆదాయం పెడితే 6 రూపాయలే వస్తున్నాయి అని చెప్పాడు. అడ్వాంటేజే కాదా? చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పింది. ఆయన మేధావి ఎవరికైనా చెప్పారంటే ఆయన అన్ని లెక్కలు చూసినవాడు. అట్లా మనము ఈ అడ్వాంటేజ్ ని మనం తీసుకుంటామా లేవా చేయాలి. అందుకని ఇప్పుడు పాత ప్రభుత్వం మీద కక్ష చేసుకొని వాళ్ళు పాడు చేశారని 2 ఏళ్ల తర్వాత కూడా అంటే లాభం లేదు. వచ్చే 3 ఏళ్లే మిగిలింది మీకు. ఈ 3 ఏళ్ళలో మీరు ఏం చేస్తారని ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. రామ్మోహన్ గారు, ముఖ్యంగా చూస్తే 2047 విజన్ అనేది కేవలం ప్రజా సమస్యల నుంచి లేకపోతే దృష్టి మరలించేందుకు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వాడుకుంటుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎలా చూడాలి? ముఖ్యంగా ఇది పొలిటికల్ గేమ్గానే చూడాలా? ఈ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఒక వ్యక్తిగానే రేవంత్ రెడ్డిని చూస్తున్నారు. ముఖ్యంగా హిల్ట్ పాలసీ కానివ్వండి, లేకపోతే మూసీ నది సుందరీకరణ కానివ్వండి, అలాగే ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే చేస్తున్నాడు అని చెప్తూ విమర్శలు చేస్తున్నారు. ఎలా చూడాలంటారు? అంటే ప్రతి ప్రభుత్వానికి కొంత ప్రాధాన్యతలు ఉంటాయి కాదంటలేదు. కానీ అదే ఊదరగొట్టినట్టు చేసి చివరికి ఏం తెలుసుకుంటే కష్టం. ఇప్పుడు కాళేశ్వరాన్ని బాగా హైప్ క్రియేట్ చేశారు కనుక చిన్న పగులు ఏర్పడితే మొత్తం కాళేశ్వరం అంతా నాశనం అయిపోయిందిగా చూసినాం కదా. అతను ఒక్కటే పట్టుకొని మిగతా పక్క పెట్టి ఆయన కేసీఆర్ గారు కాళేశ్వరం జపం చేసిండు. దానివల్ల ఏమైనా చూసిండు కదా. నిజంగా అక్కడ జరిగిన నష్టం ఏం లేదు. కాళేశ్వరం గురించి నేను పూర్తిగా మాట్లాడగలుగుతాను. కానీ అక్కడ కేవలం 2 పిల్లలు కుంగిపోతే మొత్తం అంతా కూలిపోయింది అనే పరిస్థితి తీసుకొచ్చాను. ఇవాళ రేపు మూసీ ప్రక్షాళన లేకుండా సుందరీకరణ అనే సంగతి ఇంకా తెలియలేకపోతున్నారు. హిల్ట్ పాలసీలో ఖచ్చితంగా 10,000 ఎకరాల దానిలో సగం లెక్క పెట్టుకున్న, అందులో 100 కోట్ల రూపాయలకి ఎకరం చెప్పులు లెక్క పెట్టుకున్నా కనీసం 2-2.5 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. దాని మీద సరైన పాలసీ లేదంటున్నాడు ఇప్పటికి కూడా. కానీ అదే విజన్ ఏదైతే 3 జోన్లుగా చేసిన విజన్ నేను పూర్తిగా సమర్థిస్తున్నాడు. ఇవాళ తెలంగాణను మనం ప్యూరు రేర్ అనే దానికి చేయడం చాలా సమర్థిస్తున్నాడు. ఎప్పుడో ఒకసారి జరగాల్సిందే అంటున్నాడు. దానికి అడుగులు కూడా పడ్డాయి. 84 గ్రామ పంచాయతీని మనకు మున్సిపాలిటీలు కలిపినప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల 84 పంచాయతీలు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ అవి కలిపారు మొట్టమొదటి చర్య. తర్వాత 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. అవి దీనిలో కలిపారు. మంచి చర్య అంటున్నాను.
కానీ కేంద్రీకృత పాలన వాళ్ళు ఎప్పుడు కనుక ఇప్పుడు ఈ 3 విభాగం చేయడం మంచిది అని చెప్పుకుంటూనే ఇప్పుడు జిహెచ్ఎంసీ బృహత్ జిహెచ్ఎంసీ మెట్రో పాలిటన్ నగరంగా మారింది కనుక కనీసం 4 మన కార్పొరేషన్ గా మారిస్తేనే మంచిది అంటున్నాను నేను. లేకపోతే ఒకటిగా ఉంటే పాలనా వైఫల్యం అవుతుంది, రేపు పొద్దున అధికార దుర్వినియోగం అవుతుంది, అవినీతి కేంద్రీకృతం అవుతుంది. కేంద్రీకృత పాలన వల్ల ఎప్పుడైనా నష్టం కనుక ఇప్పుడు విజన్ 2047 దృష్టిలో పెట్టుకొని వికేంద్రీకృత పాలన పోవాలి వీళ్ళందరూ. అట్లానే రాజకీయ విమర్శలు కట్టిపెట్టి ఇక ముందు మనం అంతా కలిసి పనిచేద్దామనే ధోరణి ఉండాలి. ప్రతిపక్షాలు శాపనార్థాలు పెడుతుంటే ఎప్పుడైనా సరే వాళ్ళు లోపాలు వెతికే ప్రయత్నం చేస్తుంటది. ప్రతిపక్షాలు లోపాలు వెతుకుతుంటే మనమేమో అంతకంటే బాగా పనిచేసి నిరూపించుకోవాలి తప్ప ప్రతిపక్షాల మీద ఆరోపణలు మోపుతూ 2 సంవత్సరాలు గడిపించండి, అయిపోయింది. 2 సంవత్సరాలు గత కేసీఆర్ మీద ఆరోపణలు చేసుకుంటూ బతికారు, ఇది అయిపోయింది. ఎవరు కూడా ప్రజలు వినడానికి సిద్ధంగా మీరేం చేస్తారు చెప్పండి అంటారు. కనుక 2047 రైజింగ్ తెలంగాణ పూర్తిగా సమర్థిస్తున్నాను నేను. కావాల్సిందే విజన్ లేకుండా ఏ ప్రభుత్వం ఉండదు. 2020 అని విజన్ పెడితే నవ్వారు. ఇప్పుడు అంతకుముందు ఉన్నాడు జరిగిందా లేదా 2020కి వారు అనుకున్నట్టు ఒక ఆచరణ రూపంగా వచ్చిందా రాలేదా? సమాజం మారుతుంది, ప్రపంచం మారుతుంది. ప్రపంచంలో కుగ్రామంగా మారుతున్న సందర్భంలో మనం చేసే పని చిత్తశుద్ధం చేసుకుంటే ఫలితాలు అవే వస్తాయి. కానీ మునుము తప్పితే ఫలితాలు రాని పరిస్థితి అవుతుంది. ఇంకా పాత ప్రభుత్వం విమర్శ కంటే మేమేం చేస్తున్నాం మేము నిరూపించుకుంటామని రేవంత్ రెడ్డికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఎందుకని వచ్చే 3 ఏళ్ళు ఆయన గ్యారెంటీ 10 ఏళ్ళు కానీ వచ్చే 3 ఏళ్ళు తనదైన రీతిలో ముందుకెళ్ళి అందరి సహకారం తీసుకుంటే తప్పక మనకు విజయవంతం అయితే నేను అనుకుంటున్నాను. ఇందులో ప్రతిపక్షాన్ని కూడా ఆహ్వానించాలని కోరుతున్నాను. నేను స్పష్టంగా ఏంటంటే ఆ దేశ ప్రతిపక్షాలను కాదు, రాష్ట్రంలో కేసీఆర్ తో సహా అందరిని ఆహ్వానించారు, నష్టం ఉంది అంటున్నాను. రైట్. కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు విశ్లేషకులు, ఆయనతో కూడా మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. సార్, తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా అయితే తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి, కానీ ఇదంతా టైం పాసే. కేవలం 2047 అనేది ప్రస్తుత సమస్యల నుంచి తప్పించుకునేందుకే అంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 2047 అనేటువంటిది ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక విజన్ గా ఆయన ప్రకటించినటువంటి సంగతి తెలిసిందే. ఎందుకు 2047 అంటే మనకి ఆనాటి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు గడుస్తుంది కనుక ఏ ప్రభుత్వం అయినా లేదా ఎవరైనా ఏ దేశంలో అయినా కానీ ఒక టార్గెట్ లేదా ఒక ప్రణాళిక అనేటువంటిది అవసరం. మన దేశంలో పంచవర్ష ప్రణాళికలను రద్దు చేసినటువంటి పుణ్యం కట్టుకున్నటువంటి వాళ్ళు ఒక విజన్ గురించి చెప్తే ఎవరికైనా ఏమిటి ఇది ఏమిటి అనేటువంటిది సహజంగా వస్తుంది. అందుకని ఆ విమర్శలు ఎట్లా ఉన్నప్పటికీ ఒక లక్ష్యం అనేటువంటి దాన్ని పెట్టుకోవడం, దాన్ని ఏమి తప్పుపట్టాల్సినటువంటిది ఏమీ లేదు. ఆ విధంగా చూసుకున్నప్పుడు అయితే దానికి వేసేటువంటి అడుగులు ఏమిటి అనేటువంటిదే ముఖ్యం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తున్నాడు. విజన్ 47లోగా మొత్తం 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ని చేయాలని. వీళ్ళందరూ లక్ష్యం మంచిదే, సంకల్పం చెప్పుకోవడాన్ని ఎవరు తప్పు పట్టక్కర్లా. కానీ ఆ విధమైనటువంటి భౌతిక పరిస్థితులు ఉన్నాయా అనేటువంటిది సమస్య. ఉదాహరణకు 2022 నాటికి దేశాన్ని $5 లక్షల కోట్ల జీడిపికి చేరుస్తానని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు చెప్పారు. 3 ఏళ్ళు అవుతా ఉంది. ఇప్పుడు 4 లక్షల కోట్ల చిల్లర మీద అటు ఇటుగా నడుస్తూ ఉంది. మరి వీళ్ళ లక్ష్యాలు ఏమయ్యాయి? లేకపోతే చెప్పినటువంటి లక్ష్యాలు ఆచరణ ప్రాతిపదికగా చెప్పినవా లేకపోతే ఊహల్లో చెప్పినవా అనేటువంటిది ఎవరికైనా అనుమానాలు వస్తాయి, విమర్శలు కూడా చేయొచ్చు. ఆ నేపథ్యంలో చూసినప్పుడు ఇప్పుడు మొన్ననే విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2 రోజుల పాటు ఎంత హడావుడి చేశారో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో నిన్న ఏడాది కాదు, ప్రతి ఏడాది ఆ విధమైనటువంటి హడావుడి చేస్తూ ఉంటాయి. స్వయంగా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ తర్వాత దాని కొనసాగింపుగా వైబ్రెంట్ గుజరాత్ పేరుతోటి విదేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడులను ఆకర్షించడానికి అనేక సదస్సులు నిర్ణయించారు, అంత హడావుడి చేశారు. ఈ 2 రాష్ట్రాలంటే పేర్లు చెప్తున్నామంటే వీళ్ళ హడావుడి ఎక్కువగా ఉంది కనుక చెప్తున్నాం. ఆ విధంగా అనేక రాష్ట్రాలు, చివరికి కేరళ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూడా, మరి కేరళకు కూడా పెట్టుబడులు రావాలి కదా. ఎందుకు రాష్ట్రాలు ఈ విధమైనటువంటి పోటీ పడుతున్నాయి అనేటువంటిది చూసినప్పుడు నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ పెట్టుబడులు పెట్టి
పరిశ్రమలు పెట్టకూడదు అనేటువంటి ఒక విధాన నిర్ణయం తీసుకున్నారు. ఉమ్, అందుకని ఉమ్మడి రాష్ట్రంలో చూసినా లేదా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి చూసినా గానీ 1990 నాటికి అమల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏమైనా ఉంటే అవి కంప్లీట్ కావటం తప్ప ఆ తరువాత కొత్తగా ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టి పట్టుమని 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ఏవి కూడా మన దేశంలో ఇంతవరకు రాలేదు. ఉమ్, రాకపోగా ఏం చేస్తున్నారు, నష్టాలు పాలు పెట్టి నష్టాలు వచ్చేట్లు చేసి ఆ భూముల్ని వాటన్నిటిని కూడా అమ్మేసి మొత్తం కేంద్ర ప్రభుత్వం మానిటైజేషన్ పేరుతోటి భూములన్నిటిని అమ్ముకోవడానికి చూస్తా ఉంది కదా. మరి ఆ భూములను కేంద్ర ప్రభుత్వం అమ్ముకోవడానికి చూసినప్పుడు ఇక్కడ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఈ విధంగా దివాళా తీసినటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి భూముల నుంచి లాభాలు పిండుకోవాలి, ఏదో విధంగా సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనలు రావటం ఆశ్చర్యమేం కాదు. అందుకని హిల్ట్ విషయంలో మాత్రం డెఫినెట్ గా పారదర్శకత అనేటువంటిది లేదు, ఆ కోణం కూడా ఉన్నది. దాన్ని ఎవరు విమర్శిస్తే భుజాలు తడుపుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేది నేను చెప్తున్నాను. ఇక పెట్టుబడులు, రైజింగ్ తెలంగాణ పెట్టుబడులు, ఇవి గతంలో మన రేవంత్ రెడ్డి గారు మొదటేడాది దావోస్ సమావేశాలకు వెళ్ళి అక్కడ కూడా హడావుడి చేశారు. కానీ అవి ఎంతవరకు వచ్చినాయి, అక్కడ కుదిరినటువంటి మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఏ మేరకు రియలైజ్ అయ్యి 2 ఏళ్ళు అవుతుంది కదా, ఏ మేరకు రిలీజ్ అయ్యానేటువంటిది రాష్ట్ర ప్రజలకు చెప్పాలి, అప్పుడు ఒక విశ్వాసం వస్తుంది. అందుకని ప్రయత్నం మంచిదే కానీ హైప్ ఎక్కువ చేయకూడదు అనేటువంటిదే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది అదే. చంద్రబాబు నాయుడు మొదటి 5 సంవత్సరాల్లో దాదాపు 19 లక్షల కోట్ల మేరకు ఒప్పందాలు చేసుకున్నట్టు ప్రకటిస్తే రియలైజ్ అయింది 1,60,000 కోట్లు మాత్రమే అని తర్వాత తేలింది. అందుకని 19 లక్షల కోట్లు ఎక్కడ, 1,60,000 కోట్లు ఎక్కడ. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను మాత్రం తక్కువ అని చెప్పేసి ఆయన కూడా ఒక 20 లక్షల కోట్ల మేరకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు చెప్పి జనం ముందు హడావుడి చేశాడు. అందుకని నేనేమంటానంటే రైజింగ్ రేపు జరిగేటువంటి సదస్సులో కూడా కాంక్రీట్ గా నిర్దిష్టంగా పెట్టుబడులు వచ్చేటువంటి వాటికి సంబంధించినటువంటి వాస్తవాలు, గతంలో చేసినటువంటి ప్రయత్నాలు, అవి రియలైజ్ అయినవి, ఇప్పుడు జరిగినవి అనేటువంటివి ఒక స్టేటస్ పేపర్ని కనుక పెడితే ఎవరికైనా విమర్శకులకు కావచ్చు లేదా మరొకరికి కావచ్చు తగినటువంటి సమాధానం ఇచ్చినట్టు అవుతుంది అనేది నా అభిప్రాయం. రైట్. శివకుమార్ గారు, ముఖ్యంగా ఒక మంచి లక్ష్యంతో 2047 వరకు మంచి లక్ష్యంతో వెళ్ళడం మంచిదే, కానీ ఒక స్పష్టమైన సుదీర్ఘకాలం లక్ష్యంగా పెట్టుకోవడం మంచిదైనప్పటికీ కూడా ప్రభుత్వాలు మారినప్పుడు ఆ ప్రభుత్వాలు అది కొనసాగింపుగా ఉంటాయా, ఉంటున్న పరిస్థితి ఉందా? గత ప్రభుత్వంలో చేసిన దాని మీద ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ప్రభుత్వంలో అప్పట్లో కాళేశ్వరం గురించి ఏదైతే మనం మాట్లాడినామో అక్కడ లోపాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వం చేసిన కాళేశ్వరం మొత్తానికి కూలింది అనే రకంగా పిల్లర్లు కూడా రేపు ఇబ్బంది ఉన్నాయి. ఒకవేళ అవసరం అనుకుంటే నీళ్లు నింపితే అవి ఇంకా కృంగుతాయి, పడిపోతే ఒక బ్యారిక్ అంతా కూడా పడిపోతుంది అనే రకంగా కూడా మాట్లాడారు. అటువంటిది ఈరోజు ఏ మాత్రం ఏమన్నా రిపేర్ చేసేది ఉంటే చేద్దామనే రకంగా కూడా ప్రభుత్వం ఆ దిశగా కూడా పనిచేయడం జరుగుతుంది. అయితే 2047 నిర్ణయం తీసుకొని తెలంగాణ రైజింగ్ అని పోవడం మటుకైతే దానికి మనం అందరం ఆహ్వానించడమే. తర్వాత ఏదైతే బడ్జెట్ మొన్న దావోస్కి పోయి వచ్చాడు, ఇప్పుడు ఇంతకుముందే కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ సబ్జెక్ట్ లో కూడా ఇప్పుడు కోటేశ్వరరావు గారు కూడా అన్నారు, చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ లా తెచ్చిండు అనే రకంగా. దాని తర్వాత లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత 5 years బిఫోర్ పెట్టుబడులు తెచ్చిండు, దాంట్లో ఎన్ని వచ్చినాయి అనేది. తెలంగాణలో కూడా మనం కూడా ఒక రకంగా ఏదైతే దావోస్ పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అటు శ్రీధర్ బాబు గారు పోయినప్పుడు తెచ్చింది దాంట్లో ఎన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఏంది అనేది కూడా సాధ్యాలు కూడా చూసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే తెలంగాణ రైజింగ్ ఏదైతే మొత్తం అందరిని పిలిచి ఒక ఇనాగ్రేషన్ అయితే ప్రోగ్రామ్ చేస్తున్నారో దానికి అందరం కూడా అభినందించడము, తెలంగాణని అభివృద్ధి చేస్తా అంటే మటుకు ఎవరు వద్దు అనేది లేదు. కాబట్టి ఖచ్చితంగా మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ముందుకు కొనసాగించాలంటే ఏ రకంగా చేయాలనేది కూడా ఆయన ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. కాబట్టి దాని తర్వాత మనం వేరే రకంగా మరీ డిబేట్ లో మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడదాం ఏమొచ్చినాయి ఏం రాలేదు అనే రకంగా.
రైట్, థ్యాంక్ యూ శివకుమార్ గారు, అలాగే బండారు రామ్మోహన్ గారు, కోటేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.